హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ వీడియోలో అయితే అన్ని టిఫిన్స్లోకి బాగుండే చట్నీ చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది చట్నీ, ట్రై చేయండి. ఇంట్లో సింపుల్గా ఉంటుంది, నా స్టైల్లో చేస్తున్నాను. ఇది అందరికి తెలిసిన చట్నీ అనుకుంటే నేను చేసేది ఏం లేదు. ఫస్ట్ అయితే ఒక ప్యానం తీసుకొని ఆయిల్ వేసుకోండి. నెక్స్ట్ ఏమో పచ్చిమిర్చి వేసుకోండి, గుళ్ళు వేసుకోండి. నేనైతే గుళ్ళు అంటాను, మీరేమంటారో కామెంట్ చేయండి. కొంతమంది పల్లీలు అంటారు, ఇంకొంతమంది ఏమో ఎంచిన గుళ్ళు అంటారు. కామెంట్ చేయండి మీరు ఏమంటారు అనేది. నెక్స్ట్ ఇలా వేగాలన్నమాట. పచ్చిమిర్చి అయితే మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని కొన్ని పుట్నాలు వేసుకోండి. నెక్స్ట్ ఏమో ఒక స్పూన్ ఏమో జీలకర్ర, ఒక రెండేమో ఎల్లుల్లిపాయలు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న అదంతా వేసేసుకోండి. నెక్స్ట్ ఏమో మిక్సీ అయితే పెట్టేసుకుంటాను నేను. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకోండి. ఇప్పుడు తిరుమత పెట్టుకుంటున్నాను. మొత్తం చట్నీ అంతా పక్కకు తీసేసుకుంటున్నాను. ఆల్రెడీ దాంట్లో ఆయిల్ ఉంది, ఎక్స్ట్రా ఆయిల్ ఉంది అని చెప్పేసి నేను ఆయిల్ యాడ్ చేయలేదు, లైట్గా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నవన్నీ వేయండి. నేను వేసినవి ఏంటంటే జీలకర్ర, ఆవాలు, సాయిపప్పు, పచ్చనిపప్పు, ఇంకేమో ఎల్లుల్లిపాయలు వేసాను అనమాట. ఒక 2 చితక్కొట్టండి. అండ్ మొత్తం నా దగ్గర అయితే కరివేపాకు అవైలబుల్గా లేదు, సో అందుకే నేను అది వేయలేదు. ఇంకా నెక్స్ట్ మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో మొత్తం చూసేసుకోండి. ఇంకా అంతే, చట్నీ రెడీ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ప్రోటీన్ దోశ వేస్తున్నాను అనమాట. ఈ లింక్ మీకు కావాలి, ఈ ప్రోటీన్ దోశ రెసిపీ మీకు కావాలంటే నేను పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి నాకు. ప్రోటీన్ వేసా ఏమేమి కావాలి దానికి అనేసి. ఇప్పుడు వేసిన అట్టు కొంచెం పాడైపోయింది, అందుకే కొంచెం ఇది వేరే అట్టు అనమాట గైస్. ఇప్పుడు వేసిన అట్టు అయితే కొంచెం పాడైపోయింది అనమాట, దాన్ని తీసి అయితే నేను ఇంకొక అట్టు వేస్తున్నాను. ఇది ఇంకొక అట్టు మీకు చూపించింది, అది నాకు చూపించింది అయితే బాగా పాడైపోయింది. చూసారా, మళ్ళీ పాడైపోయింది అక్కడ మొత్తం. నాకు అసలు అట్లేయడమే రాదు, మంచిగా వచ్చింది అనుకున్నా. ఇదిగోండి టిఫిన్ అయితే చేసేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. బాయ్.